Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి తెలుగు చలనచిత్రం RRR మూవీలోని నాటు నాటు సాంగ్ ఈరోజు అంతర్జాతీయ గుర్తింపును, ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుపొంది ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ టాపిక్ పైన ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో తెలుగు చలనచిత్రం అంటున్నాను, RRR మూవీ. సో రాజమౌళి గారు, ప్రముఖ దర్శకులు రాజమౌళి గారు దర్శకత్వం వహించిన ఈ RRR మూవీలోని ఒక సాంగ్ నాటు నాటు సాంగ్, ఇది ప్రపంచవ్యాప్తంగా యువతనే కాకుండా చాలా మందిని కూడా ఉర్రూతలోకి చూసింది. అటువంటి నాటు నాటు సాంగ్ ఈరోజు ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అదే చలనచిత్ర రంగంలో ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి సంబంధించి ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో బెస్ట్ సాంగ్గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది వార్తల్లోకి వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్. ఇటీవల RRR మూవీలోని నాటు నాటు సాంగ్ ఏదైతే ఉంటుందో, ఏ కేటగిరీ అంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా, ఈరోజు ఒరిజినల్ సాంగ్ కేటగిరీగా, విదేశీ చిత్రాల కేటగిరీగా ఈరోజు ప్రత్యేక వార్తలు ఇచ్చింది. ఇక్కడ పురస్కారం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వార్తలు నిలిచిన గోల్డెన్ గ్లోబ్ పురస్కారం ఏ రంగానికి సంబంధించింది అంటారు? ఫిల్మ్ ఇండస్ట్రీ, చలనచిత్ర రంగం అని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మనకు ప్రశ్నగా అడగవచ్చు. స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు ఈ మధ్యలో ప్రశ్నలు, కాబట్టి ఏదైనా అడగవచ్చు ఇక్కడ. సో RRR మూవీ దర్శకులు ఎవరు అంటే రాజమౌళి గారు, SS రాజమౌళి గారు. మరి ఈరోజు ఈ మూవీ కంటే ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ? నాటు నాటు సాంగ్ అంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏంటి అని కూడా అడగవచ్చు. MM కీరవాణి గారు ఈ నాటు నాటు సాంగ్ RRR మూవీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు ఎవరు? MM కీరవాణి గారు, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ఇంకొక అంశం, ఏదైనా ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, ఒక పురస్కారం వార్తలు నిలిచింది అంటే ఏ సంస్థ ఆ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది అంటారు? సో ఇక్కడ హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ అనే ఒక సంస్థ యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అమెరికాతో పాటు వివిధ విదేశీ చిత్రాలను గుర్తిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో చలనచిత్ర రంగంలోనే ప్రతిష్టాత్మక పురస్కారాలు అంటేనే ఆస్కార్ పురస్కారాలు, అకాడమీ అవార్డ్స్. దాని తర్వాత అంతటి స్థాయి ఉన్న పురస్కారము ఈ గోల్డెన్ గ్లోబ్స్ అనే ఒక పురస్కారం. ఈ పురస్కారాన్ని గెలుపొంది వార్తలు నిలిచిన సాంగ్ ఏది అంటే నాటు నాటు సాంగ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మరి ఈ సంస్థ ప్రధాన కేంద్రం, ఏదైనా ఒక సంస్థ వార్తలోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ప్రధాన కేంద్రం ఎక్కడుందని అడుగుతారు. హాలీవుడ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? కాలిఫోర్నియా, USA అని గుర్తుంచుకోండి. సో ఏదైనా ఒక బిట్ తీసుకొని క్వశ్చన్ అడగవచ్చు, లేదా ఈ మధ్యలో స్టేట్మెంట్ 1, 2, 3, 4 ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఈ విధంగా కూడా గుర్తుంచుకోండి. సో నాటు నాటు సాంగ్ ఈరోజు బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా గోల్డెన్ గ్లోబ్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. అండ్ ఈరోజు ఒడిషా రాష్ట్రం మరొకసారి భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఒడిషా రాష్ట్రం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఏదో ఒక ప్రశ్నని అడగవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒడిషా రాష్ట్రం ఇటీవల తరచూ వార్తలకు వస్తుంది. ఈ 2023 సంవత్సరం జనవరి 5వ తేదీన ఒడిషా రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది ప్రపంచంలో అతిపెద్ద అనే అంశంతో. అదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ఒడిషా రాష్ట్రం, రూర్కెలా సిటీ. అండ్ దాని పేరు బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం, ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం. మొన్న జనవరి 5వ తేదీ 2023 రోజున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రానున్న జనవరి 13వ తేదీ నుండి ప్రపంచ హాకీ కప్ కూడా జరగబోతుంది అక్కడ, పురుషుల హాకీ కప్, గుర్తుంచుకోండి. ఇటువంటి అంశాలు, అటువంటి ఒడిషా రాష్ట్రం చాలాసార్లు ఇండియాస్ ఫస్ట్, ఇటువంటి అంశాలు వరల్డ్స్ బిగ్గెస్ట్, ఇటువంటి అంశాలతో వార్తలకు వచ్చింది. ఈరోజు ఇండియాస్ ఫస్ట్, దేశంలోని మొట్టమొదటి కోల్ గ్యాసిఫికేషన్
బేస్డ్ ప్లాంట్, ఫర్టిలైజర్ ప్లాంట్, యూరియా ప్లాంట్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అది ఎప్పటి వరకు నిర్మాణం పూర్తవుతుందంట అంటే 2024 అంటే కమింగ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ మాసానికల్లా దేశంలోనే మొట్టమొదటి కోల్ గ్యాసిఫికేషన్ ఆధారిత ఫర్టిలైజర్ ప్లాంట్ ఇది ఎక్కడ అంటే తాల్చర్ అని గుర్తుంచుకోండి. తాల్చర్ అంటే ఒడిషా. సో ఇది ఎప్పటివరకు పూర్తవుతుందని చెప్తున్నారంటే 2024 అక్టోబర్ మాసం వరకల్లా ఈ నిర్మాణం పూర్తవుతుందంట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎవరిచ్చారంటే ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకి సంబంధించి విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి మన్సుఖ్ మాండవీయ గారు. సో ఇది ఒడిషా రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి కాబట్టి ఇంపార్టెంట్ అడగవచ్చు. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వారియర్ మెమోరియల్ అనగానే ఒడిషా రాష్ట్రం. ప్రపంచంలో నల్ల పులులు నివసిస్తున్న ఏకైక పులుల సంరక్షణ కేంద్రం సిమ్లిపాల్, ఒడిషా రాష్ట్రం. సో నల్ల పులులు ట్రాన్స్ మెంబ్రేన్ అమైనోపెప్టిడేజ్ క్యూ అందులో ఉండే జీన్ ప్రోటీన్ అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల భారతదేశంలో 3 రకాల మొసళ్ళు ఉన్న ఏకైక రాష్ట్రం ఏదంటే ఒడిషా రాష్ట్రం. గహిర్మాత, ఋషికుల్య బీచ్ ఇవి ఇంపార్టెంట్, ఇటువంటివి చూడండి. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం సో బిజు జనతాదళ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రిగా మనకి నవీన్ పట్నాయక్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి అంశాలు చూడండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ స్టేట్ వైడ్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టేట్ వైడ్ రాష్ట్ర వ్యాప్త 100 రోజుల ఒక క్యాంపెయిన్, ఒక అవగాహన కార్యక్రమం, ముఖ్యంగా అర్బన్ సిటీస్ని అభివృద్ధి చేసే కార్యక్రమం. దాని పేరు ఏంటంటే యూపీ గ్లోబల్ సిటీ, ఉత్తరప్రదేశ్ గ్లోబల్ సిటీ. దీని యొక్క ఉద్దేశం, ఈ క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే టు మేక్ అర్బన్ బాడీస్ పట్టణ ప్రాంతాలను రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంతాలను అంతర్జాతీయ విలువలతో కూడిన అభివృద్ధిని సాధించడం అనే అంశం. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యూపీ గ్లోబల్ సిటీ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటారు. సో యూపీ రాష్ట్రంలో ఉన్న అర్బన్ బాడీస్ ఉంటాయి కదా, పట్టణ ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిని సాధించడం. ఇది ఎన్ని రోజుల అవగాహన కార్యక్రమం, ఎన్ని రోజుల అభివృద్ధి కార్యక్రమం అంటే 100 రోజులు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే 2022 సంవత్సరం మార్చి మాసంలో ఎన్నికల ఫలితాలను మనం చూసాం, సార్వత్రిక ఎన్నికలు. మరొకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది, కన్జిక్యూటివ్ బీజేపీ గవర్నమెంట్. యోగి ఆదిత్యనాథ్ గారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి టాపిక్స్ లింక్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్కి సంబంధించి రీసెంట్గా చాలా అంశాలు మనం చూస్తూ వస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి. సో అటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనే అంశం వార్తలోకి వచ్చింది. స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్. ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్, డిపార్ట్మెంట్ అంటే శాఖ, ప్రమోషన్ అంటే ప్రోత్సహించడం, ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటే అంతర్గత వాణిజ్యం. ఈ శాఖ కొన్ని శాఖలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సేఫ్టీ ఫుడ్ అంటే వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే ఎక్స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఎగుమతులు దిగుమతులు. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఈజ్ కీవర్డ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. అంటే తెలుగులో అర్థం ఏంటిది? వాణిజ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్డ్ మినిస్టర్, కేంద్ర మంత్రిగా ఎవరు డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు, ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? సో పీయూష్ గోయల్ గారు గుర్తుంచుకోండి, పీయూష్ గోయల్ గారు. సో ఈ శాఖ DPIIT భారతదేశంలో స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ వారోత్సవాలు. స్టార్టప్ అనే పదం అర్థం కావాలి. అంకుర పరిశ్రమలు అంటే అర్థం ఏంటిది?
యువతకు వచ్చే ఐడియాస్ ఆలోచనలని కార్యరూపంలోకి తీసుకురావడం స్టార్టప్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది స్టార్టప్. అటువంటి స్టార్టప్లకు ప్రోత్సాహం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ ఈ సంవత్సరానికి కాను 2023 కాను జనవరి 10వ తేదీ సో జనవరి 10వ తేదీ నిన్నటి రోజు నుండి ప్రారంభమైంది. సో మనకేదైతే 16th వరకు వారోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. సెలబ్రేటింగ్ 7 years ఆఫ్ ఇండియాస్ ఇన్నోవేషన్. అంటే స్టార్టప్స్ అనేవి భారతదేశంలో ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయింది. ప్రస్తుతం స్టార్టప్లో ఇంకొక పదాన్ని కూడా చూడండి, మీకు ఎకానమీలో అడగవచ్చు. యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటి అని. యూనికార్న్ స్టార్టప్స్ అంటే అర్థం ఏంటిదంటే ఏ స్టార్టప్ సంస్థ యొక్క విలువ అయితే మార్కెట్ క్యాప్ $1 బిలియన్ రీచ్ అవుతుందో దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటాము. ప్రస్తుతం భారతదేశంలో ఈ యూనికార్న్ స్టార్టప్ సంఖ్య 100కు పైచిలకు 100 దాటింది. స్టార్టప్లు ఏమో వేలు ఉన్నాయి, కానీ యూనికార్న్ స్టార్టప్స్ మాత్రం 100 దాటాయి. స్విగ్గీ, జొమాటో ఇటువంటివి. సో ఈ యూనికార్న్ స్టార్టప్స్ జాబితాలో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఏ ర్యాంకింగ్లో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో USA, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో ఇండియా. స్టార్టప్లకి సంబంధించి యువతకు అవగాహన కార్యక్రమాలు, వారికి ప్రోత్సాహము, యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్స్ అనేవి ఇంపార్టెంట్. ఇటువంటివి. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి స్టార్టప్ల కోసమే ఉద్దేశించబడిన SBI బ్రాంచ్ బెంగళూరులో ఏర్పడింది. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. సో మనకు ఇటువంటి టాపిక్స్ మనము రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే టాపిక్స్ని ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాను. రెగ్యులర్గా లైవ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తున్నాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఏమైనా ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ డైరెక్ట్గా మీకు కనబడుతుంది. కమ్యూనిటీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏది పోస్ట్ చేసినా కనబడుతుంది. కమ్యూనిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రానున్న పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్క అభ్యర్థి చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మీకు మిషన్ 100 అనే ఒక కోర్స్ తీసుకొచ్చాను. మిషన్ 100 కోర్స్. ఈ మిషన్ 100 కోర్సు మీరు ఒక్కసారి ఇందులో టాపిక్స్ చూడండి, ఏ టాపిక్స్ ఉన్నాయని. వాటి నుండి ఎగ్జామినేషన్లో రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. ఈ మిషన్ 100 కోర్సు కావాలనుకుంటే మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకుంటే మీకు ఈ కోర్సు నుండి కాంటెంట్స్ అని చూడండి, గుర్తుంచుకోండి. లేదంటే ఇన్ డీటెయిల్ కావాలంటే ఆ కోర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా చూడండి, కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం డిస్కస్ చేసిన టాపిక్స్, మిషన్ 100లో చెప్పిన టాపిక్స్ చాలా వరకు కూడా టాపిక్స్ టచ్ అయ్యాయి. సో ఎగ్జామినర్ రానున్న పోటీ పరీక్ష ఏదైతే ఉంటుందో, తెలంగాణలో చాలా ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఏపీలో ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగాయి ఇందాక మనకు గ్రూప్ 1 లాంటివి. అండ్ కమింగ్ జనవరి 22 కానిస్టేబుల్ ఎగ్జామ్ అండ్ ఫిబ్రవరి 19 ఎస్ఏ ఎగ్జామ్ జరగబోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీకు మిషన్ 100 కోర్స్ తీసుకొచ్చాను. సో ఒకసారి చూడండి. అండ్ యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ వార్తకు వచ్చిందంటే గత జనవరి 8వ తేదీ నుండి మన భారతదేశంలో ప్రారంభమైన ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాలు, ప్రవాసీ భారతీయులకు ప్రాధాన్యత ఇస్తూ 2003 సంవత్సరం నుండి ప్రవాసీ భారతీయ దివస్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అటువంటి ప్రవాసీ భారతీయ దివస్ ఈ సంవత్సరం 17th ఎడిషన్, 17వ ఎడిషన్. వేదిక ఎక్కడ అంటే ఇందోర్ సిటీ. ఇందోర్ ఎక్కడ? మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో భాగంగా యూకే ఇండియాకి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మొన్న 2022లో బాలీలోనే చర్చకు వచ్చింది. నిన్నటి నుండి అమల్లోకి వచ్చింది. MOU పూర్తయింది. యంగ్ ప్రొఫెషనల్స్ అంటున్నాను, 2 దేశాలు ఇండియాకి మరియు యూకేకి సంబంధించి, బ్రిటన్కి సంబంధించి యూత్ ఎవరైతే ఉంటారో అరౌండ్ 3000 యూత్, 3000 మంది యువత 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్కుల వారు ఎవరైతుంటారో ఈ 2 దేశాలు కూడా 2 సంవత్సరాల చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. అటువంటిది అంటే ముఖ్యంగా 2 దేశాలకి సంబంధించి వృద్ధిలో కీలక పాత్ర పోషించడం అనేది యువత బాధ్యత అని ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన స్కీమ్ గుర్తుంచుకోండి. యూకే ఇండియా పార్ట్నర్షిప్లో భాగంగా యూకేకి సంబంధించి ప్రస్తుతం బ్రిటన్కి సంబంధించి మన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ గారు ప్రధానిగా వచ్చారు. అంతకుముందు లీజ్ ట్రస్ రాజీనామా చేశారు. ప్రస్తుతం బ్రిటన్ 300 సంవత్సరాల్లోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అది కూడా ఇంపార్టెంట్. DRDO వారు రూపొందించిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చాయి.
ఆ ఎయిర్ వెహికల్స్, అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటే ఏంటి? మానవ రహిత, అన్మ్యాన్డ్. ఎయిర్ గాలిలో, వెహికల్స్ వాహనాలు అంటే డ్రోన్స్. అటువంటి డ్రోన్స్ని ఎక్కడ నిఘా కోసం అంటే హిమాలయన్ ఫ్రాంటియర్, మనకు హిమాలయ మనకు రక్షణ కవచంలో కూడా పనిచేస్తున్నాయి. హిమాలయ పర్వతాలు ఏవైతే ఉంటాయో, మౌంటైన్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో రక్షణపరమైన నిఘా వేయడానికి ఈ డ్రోన్స్ అనేవి ప్రత్యేకంగా పనిచేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్, ఆర్మీకి సంబంధించి దాదాపు 5 to 15 kgs వరకు ఎటువంటి వెయిట్నైనా కూడా మోసుకుపోయే అధునాతనమైన డ్రోన్లను, అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ని డిఆర్డిఓ వారు ఇటీవల తీసుకొచ్చారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో రక్షణ రంగంలో అత్యున్నత సంస్థ. డిఆర్డిఓకి రీసెంట్గా కొత్త చైర్పర్సన్ వచ్చారు, హెడ్ వచ్చారు, సమీర్ వి కామత్. గుర్తుంచుకోండి, సమీర్ వి కామత్. అంతకుముందు సతీష్ రెడ్డి గారు ఉండే, తను వెళ్ళాక సమీర్ వి కామత్. గుర్తుంచుకోండి, నియామకాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్, చైనా బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఏషియా. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి దేశంగా చైనా ఈరోజు వార్తలు ఇచ్చింది. దేని విషయంలో అంటే టు లాంచ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ని ఆవిష్కరించడంలో చైనా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి దేశంగా వార్తల్లోకి వచ్చింది. ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్, దాని యొక్క స్పీడ్ రేంజ్ 600 kilometers ఉంటుందంట. దీన్ని చెంగ్డు రైల్ ట్రాన్సిట్ అండ్ సిఆర్ఆర్సి చాంగ్షూ రైల్వే కంపెనీ వారు తయారు చేయడం జరుగుతుంది. ఏం లేదు, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఒక బిట్. చైనా ఇటీవల ఆసియా ఖండంలోనే మొట్టమొదటి దేశం. దేనికి సంబంధించి అంటే హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ని నడపడం విషయంలో. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ చైనా కూడా ఇటీవల చాలా అంశాలతో వార్తల్లోకి వస్తుంది. సొంతగా నిర్మించుకుంటున్న సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్. అండ్ దాంతోపాటు ఇటీవల కాలంలో చైనాకి సంబంధించి కృత్రిమ సూర్యుడు అనే అంశం వార్తలోకి వచ్చింది. టోకో మ్యాక్. వీటిని ప్రత్యేకంగా చూడండి, ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి ఇవి. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే ఫాతిమా షేక్ గారు వార్తల్లోకి వచ్చారు. ఫాతిమా షేక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మీరు అబ్జర్వ్ చేస్తే రాణి వేలు నచియార్ గారి గురించి క్వశ్చన్ అడిగారు రీసెంట్గా. మొన్న జరిగిన ఏపీఎస్సి Group 1 ఎగ్జామినేషన్లో ఒక పర్సన్ పైన క్వశ్చన్ అడిగారు. చరిత్రలో నిలిచిపోయిన 18th centuryకి సంబంధించిన ఒక క్వీన్ రాణి వేలు నచియార్. ఆ పర్సన్ గురించి మొన్నే మనం డిస్కస్ చేసాం January 5th రోజున. ఆ ప్రశ్న ఆ January 5th రోజున మనం రాణి వేలు నచియార్ చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తి ఈరోజు వార్తలోకి వచ్చారని చెప్పారు. ప్రత్యేకంగా తమిళనాడు సంబంధించి తన గురించి ఇలాగే ఇమేజ్ చూపించి మీకు చెప్పాను. తనకు పైన క్వశ్చన్ మనం డిస్కస్ చేసిన టాపిక్ నుండి డైరెక్ట్గా January 5th రోజు వీడియో January 8th రోజున మీకు మార్కులు తీసుకురావడానికి కూడా ఉపయోగపడింది ఏపీఎస్సి Group 1లో. చూడండి ఇటువంటివి. సో అలాంటి ఒక పర్సన్ ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న పోటీ పరీక్షల్లో తన పైన క్వశ్చన్ అడుగుతారు. ఎవరు? ఫాతిమా షేక్. భారతదేశంలోనే మొట్టమొదటి ముస్లిం టీచర్గా గుర్తింపు పొందిన వ్యక్తి ఫాతిమా షేక్. ఎగ్జాక్ట్లీ 1 week బ్యాక్ తన గురించి డిస్కస్ చేసాం, తన గురించి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తన యొక్క చరిత్రను వాళ్ళ పార్టీ ప్రణాళికలో చేరుస్తున్నారు. ఫాతిమా షేక్ వెరీ 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 ఇంపార్టెంట్. సో 9th January 1831 రోజున తను జన్మించారు. ఎక్కడ అంటే తను మరాఠా బాంబే ప్రావిన్స్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో. 9th October 1900లో మరణించారు. సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే ఇటువంటి వారు ఎవరైతే ఉంటారో తన సన్నిహితులు. సో అటువంటి మహిళ ఫస్ట్ ముస్లిం విమెన్ టీచర్, ఒక రీఫార్మర్, ఒక సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు. చిన్న పిల్లల ఆదరాభిమానాలు పొందిన ఒక గొప్ప మహిళ. తన యొక్క జన్మదినం జయంతి ఇటీవల ముగిసింది కాబట్టి అడగవచ్చు. సో భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం టీచర్గా గుర్తింపు పొందిన ఫాతిమా షేక్ గారి జయంతి ఇటీవల వార్తలోకి వచ్చింది. సో తను ఏ ప్రాంతానికి చెందినవారు, ఇటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క జీవిత చరిత్రను పాఠ్య ప్రణాళికలో పాఠ్యాంశంగా సిలబస్గా చేర్చింది స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి చూడండి. అండ్ ఈరోజు ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపీ అంటే కదా, ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీలోనే ఫాదర్ పితామహుడు అని చెప్తాం. అటువంటి ఒక పర్సన్ ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో బాంబేకి సంబంధించిన వ్యక్తి. తన పేరు తెహెమ్టన్ ఉడ్వాడియా. డాక్టర్ తెహెమ్టన్ ఉడ్వాడియా గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తను ఏ రంగం అంటే లాప్రోస్కోపీ, ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపీలో పితామహుడు అంటాము. తనకు 2004లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్
పురస్కారం వచ్చింది, ప్రతిష్టాత్మక పురస్కారం. ఏ సంస్థ ఇచ్చిందంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోసర్జన్ సంస్థ ఇచ్చింది ఇండియాకి సంబంధించి ప్రతిష్టాత్మక పురస్కారం. మరియు మెడిసిన్లో తనకి పద్మశ్రీ పురస్కారం, పద్మ పురస్కారాల్లో 2006లో వచ్చింది, 2006 పద్మభూషణ్ వచ్చేసి 2017. పద్మ పురస్కారం, అత్యున్నత పురస్కారం రావాలంటే మినిమం 5 years గ్యాప్ ఉండాలి. పద్మశ్రీ వచ్చినాక వెంటనే అదే సంవత్సరంలో పద్మభూషణ్ ఇవ్వకూడదు, గుర్తుంచుకుని ఇటువంటి కండిషన్స్. పద్మశ్రీ 2016, పద్మభూషణ్ 2017. ఇటీవల మరణిస్తూ వార్త వచ్చిన టెహెంప్టన్ ఉడ్వాడియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఆధార్ పూనావాలా, ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనగానే మనకి ఏ వ్యాక్సిన్ గుర్తొస్తుంది? కోవిషీల్డ్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే మొట్టమొదటి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వీవ్యాక్ని కూడా ఇటీవల తయారు చేసే వార్తలకు వచ్చింది. సో ఆ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? పూణే, మహారాష్ట్ర. ప్రస్తుతం దానికి హెడ్ సీఈఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆధార్ పూనావాలా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆధార్ పూనావాలా గారు. సో ఆధార్ పూనావాలా గారు ప్రస్తుతం విధులు యాక్చువల్లీ ఈ సంస్థను స్థాపించింది ఎవరైనా తన ఫాదర్ సైరస్ పూనావాలా. తను లాస్ట్ టైం లోకమాన్య తిలక్ పద్మభూషణ్ 2022 పురస్కార గ్రహీత వార్తలోకి వచ్చారు. ఈరోజు తన తనయుడు ఆధార్ పూనావాలా ప్రస్తుతం సీఈఓ ఆఫ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిష్టాత్మక పురస్కారం పతంగరావు కదం మెమోరియల్ పురస్కారాన్ని గెలుపొందుతూ వార్తలు ఇచ్చారు. పతంగరావు కదం మెమోరియల్ పురస్కారము, మెమోరియల్ అవార్డుకి ఎంపికే వార్తల్లోకి వచ్చారు. ఈ పతంగరావు కదం ఎవరు అంటే భారతీయ విద్యాపీఠ్ పూణేలో ఉంది కదా, దాని ఫౌండర్, ఛాన్సలర్, గుర్తుంచుకోండి. తన పేరిట ఇటీవల ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రారంభించారు ఈ ట్రస్ట్ వారు. సో వారి పురస్కారాన్ని ఎవరు గెలుపొందారంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు. సో ఆధార్ పూనావాలా గారు. దీనికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రదానం చేశారు. సో పక్కన చూస్తున్న వ్యక్తి ఎన్సిపి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చాణక్యుడు అంటాం. సో శరద్ పవార్ గారు ఉండడం జరిగింది. గుర్తుంచుకోండి ఎవరు అంటారు. ఆధార్ పూనావాలా ఈ సంవత్సరం మొట్టమొదటి పతంగరావు కదం మెమోరియల్ అవార్డు. పతంగరావు కదం ఎవరు అంటే మరాఠా ప్రాంతంలో గుర్తింపు పొందిన ప్రత్యేకమైన వ్యక్తి. వివిధ పాఠశాలలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, చాలా వరకు కృషి చేసిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన క్రీడలకు సంబంధించిన వ్యక్తుల విషయానికి వస్తే డ్వైన్ ప్రెటోరియస్ ఇటీవల వార్తలోకి వచ్చారు. రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఏ జాతీయ జట్టులో సభ్యుడు అంటే సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక ఆల్రౌండర్. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండిట్లో కూడా తనకంటూ గుర్తింపు పొందిన ఒక ప్లేయర్ సౌత్ ఆఫ్రికాకు సంబంధించి డ్వైన్ ప్రెటోరియస్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఈరోజు వార్తలు వచ్చిన వెల్ష్ క్రీడాకారుడు అంటారు, వేల్స్ ఫుట్బాల్ క్రీడాకారుడు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు గరెత్ బేల్ అనే ఒక పర్సన్, ఫుట్బాల్ క్రీడాకారుడు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు, వేల్స్ క్రీడాకారుడు. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం మహేంద్ర సింగ్ ధోని, భారత మాజీ క్రికెట్ కెప్టెన్, ఫుట్బాల్ వరల్డ్ కప్ని అందించిన కెప్టెన్. సో క్రికెట్ వరల్డ్ కప్ని అందించిన కెప్టెన్. సో క్రికెట్ భారత మాజీ కెప్టెన్, ఎంఎస్డి అంటాం మనం. సో ఎంఎస్ ధోని గారు లాంచ్ చేసిన పుస్తకం యాక్చువల్గా కేరళకి సంబంధించిన ఒక పర్సన్, ప్రముఖ వ్యక్తికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ. సో అబ్దుల్ గఫార్కి సంబంధించిన ఒక ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఎంజాన్ సాక్షి అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది, ధోని గారు లాంచ్ చేశారు. ఆ పుస్తకం ఎవరికి సంబంధించిన అంటే అబ్దుల్ గఫార్ ఆటోబయోగ్రఫీ అని గుర్తుంచుకోండి, ఒక ప్రముఖ వ్యక్తి, కేరళకి సంబంధించిన వ్యక్తి. సో ఇవి మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ పురస్కార గ్రహీతగా ఈరోజు ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. అండ్ భారతదేశంలో మొట్టమొదటి కోల్ గ్యాసిఫికేషన్ ఫర్టిలైజర్ ప్లాంట్ ఒడిషా రాష్ట్రంలో 2024 అక్టోబర్ లోపు ప్రారంభం కాబోతుంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆవిష్కరించిన స్టేట్ వైడ్ రాష్ట్ర వ్యాప్త 100 రోజుల ఒక ప్రత్యేక కార్యక్రమం యూపీ గ్లోబల్ సిటీ అనే ఒక అంశము. అండ్ ఇన్నోవేషన్ వీక్ 2023 స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ వారోత్సవాలు కార్యక్రమాలు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో. అండ్ యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్, భారత్ యూకే సంబంధాల భాగంగా ప్రవాసీ భారతీయ దివస్ సంబంధంగా డిఆర్డిఓ వారు తయారు చేసిన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ హిమాలయ ఫ్రాంటియర్ ప్రాంతంలో సేవల కోసం. అండ్ చైనా ఆసియా ఖండంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలు నడిపిన దేశంగా వార్తలోకి వచ్చింది. అండ్ భారతదేశంలోనే గుర్తింపు పొందిన మొట్టమొదటి ముస్లిం టీచర్గా
గుర్తింపు పొందిన ఫాతిమా షేక్ జయంతి ఉత్సవాలు. అండ్ ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీగా గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో టెహెంప్టన్ ఎడ్వార్డియా. అండ్ ఆధార్ పూనావాలా గారు గెలుచుకున్న ప్రతిష్టాత్మక పురస్కారం, మొట్టమొదటి పురస్కార గ్రహీత పతంగరావు కదం పురస్కార గ్రహీత. అండ్ డ్వైన్ ప్రెటోరియస్ క్రికెట్కి రాజీనామా పలికిన అంతర్జాతీయ ఆటగాడు, రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు, సౌత్ ఆఫ్రికా. అండ్ గరెత్ బేల్ ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు, వేల్స్ క్రీడాకారుడు, రిటైర్మెంట్. అండ్ వార్తలు ఇచ్చిన అబ్దుల్ గఫర్స్ ఆటోబయోగ్రఫీ ఎంజాన్ సాక్షి అనే ఒక పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.